హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూస్తున్న సంతోష్ బ్లాగ్ నా ఛానల్ ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి ఇలా ఏంటి అంటే, మన వరంగల్లో ముంబై మోడల్ గణేష్ మేకింగ్ అనేది ఏ విధంగా చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఏంటి అని మొత్తం మీకు ఈ వీడియో రూపంలో చూపిస్తాను. నేను చెప్పాను కదా మీకు, నాకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ గణేష్ మహారాజ్ వచ్చినా కూడా మీకు మాత్రం ఖచ్చితంగా నేను వీడియో రూపంలో మాత్రం చూపిస్తాను. అది ఎక్కడ అంటే మన శివాజీ గణేష్ కళా ఆర్ట్స్ మన కాశీబుగ్గ దగ్గర అయితే మాత్రం ఇప్పుడు వాళ్ళు అసలు ముంబై మోడల్ గణేష్ టెస్ట్కి డై తీయడం జరుగుతుంది. ఆ డై అనేది ఏ విధంగా ప్రిపేర్ అవుతుంది, ఏంటిది అని నేను మీకు మొత్తం ఈ వీడియో రూపంలో చూపిస్తాను. అండ్ అలానే మీకు నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే మాత్రం ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్కి ఒక చిన్న క్లిక్ చేయండి. నోటిఫికేషన్ ఆల్ అనండి. ఆల్ అంటే మాత్రం నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఎగ్జాక్ట్ మీకు ఈ లొకేషన్ కూడా మీకు చూపిస్తాను బ్యాక్ కెమెరా పెట్టి, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూస్తున్న సంతోష్ బ్లాగ్ నా ఛానల్ ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి ఇలా ఏంటి అంటే, మన వరంగల్లో ముంబై మోడల్ గణేష్ మేకింగ్ అనేది ఏ విధంగా చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఏంటి అని మొత్తం మీకు ఈ వీడియో రూపంలో చూపిస్తాను. నేను చెప్పాను కదా మీకు, నాకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ గణేష్ మహారాజ్ వచ్చినా కూడా మీకు మాత్రం ఖచ్చితంగా నేను వీడియో రూపంలో మాత్రం చూపిస్తాను. అది ఎక్కడ అంటే మన శివాజీ గణేష్ కళా ఆర్ట్స్ మన కాశీబుగ్గ దగ్గర అయితే మాత్రం ఇప్పుడు వాళ్ళు అసలు ముంబై మోడల్ గణేష్ టెస్ట్కి డై తీయడం జరుగుతుంది. ఆ డై అనేది ఏ విధంగా ప్రిపేర్ అవుతుంది, ఏంటిది అని నేను మీకు మొత్తం ఈ వీడియో రూపంలో చూపిస్తాను. అండ్ అలానే మీకు నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే మాత్రం ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్కి ఒక చిన్న క్లిక్ చేయండి. నోటిఫికేషన్ ఆల్ అనండి. ఆల్ అంటే మాత్రం నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఎగ్జాక్ట్ మీకు ఈ లొకేషన్ కూడా మీకు చూపిస్తాను బ్యాక్ కెమెరా పెట్టి, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సంతోష్ని. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే, మన ముంబై మోడల్ గణేష్ అనేది మనకు ఇక్కడ శివాజీ గణేష్ కళా ఆర్ట్స్ దగ్గర అయితే రెడీ కావడం జరుగుతుంది. ఈ శివాజీ గణేష్ కళా ఆర్ట్స్ ఎక్కడ అంటే, మన వరంగల్ కాశీబుగ్గ ఉంది కదా, కాశీబుగ్గ శివాలయం ఉంది కదా, ఆ శివాలయం పక్క పొంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ మీరు పోయిన ఇయర్ విగ్రహాలలో మాత్రం ఇక్కడ పర్చేజ్ చేసిన వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా తెలిసిపోతుంది. అండ్ అలానే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇది కొంచెం విగ్రహాలు అనేది ఉన్నాయి. ఇప్పుడు ముంబై మోడల్ విగ్రహాలు అనేది ఇక్కడ మోల్డింగ్ అనేది తయారు కావడం జరుగుతుంది. ఏ మోడల్ విగ్రహాలు అంటే, నాకు ఇప్పుడు జస్ట్ ఇంతకుముందు ఫోన్ రావడం జరిగింది, దాంట్లో నేను ఇప్పుడు రావడం జరిగింది. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే, అసలు ముంబై మోడల్ విగ్రహాలు ఎలా తీస్తారు, మోల్డింగ్ ఏంటి అని మాత్రం మీకు ఈ వీడియో రూపంలో అయితే నేను చూపిస్తాను. అలానే మీకు ఇక్కడ మొత్తం ఫుల్ టు ఫుల్ డీటెయిల్స్ అనేది మొత్తం ఇప్పిస్తా. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ముంబై మోడల్ గణేష్ మహారాజ్ అనేది ఫస్ట్ ఈ విధంగా అయితే వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు. ఈ ప్రిపేర్ చేసుకున్నాక ఏమవుతుందంటే, ఈ విధంగా అయితే ముంబై మోడల్ గణేష్కి అయితే మొత్తం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటారు వాళ్ళు. ప్రిపేర్ చేసుకున్న దీని తర్వాత స్టెప్ ఏంటి అంటే, ఇంకా దీని తర్వాత ఇక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ రాడ్స్ ఇట్లా పెట్టడం జరుగుతుంది. అండ్ అక్కడ తయారు చేసేటోళ్ళతో కూడా నేను మీకు ఫుల్ డీటెయిల్స్గా అయితే ఇప్పిస్తా. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం ఇవన్నీ చేతులు కూడా మొత్తం ఇదంతా ఫైబర్ ఉన్నది. ఈ చేతులు కూడా ఇట్లా ప్రిపేర్ చేస్తారు. అండ్ ఇక చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు బాడీ కూడా చేసి పెట్టడం జరిగింది. ఇప్పుడైతే ఇక్కడ మన నవీన్ అన్న ఉన్నాడు. నవీన్ అన్నతోనైతే మొత్తం మనం ఇక్కడ ఫుల్ టు ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అయితే తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇక్కడ అన్న అయితే మాత్రం గణేష్ మహారాజ్జీ, ముంబై మోడల్ గణేష్ మహారాజ్జీ కాల్ అయితే రెడీ చేయడం జరుగుతుంది. ఇది అసలు ఎట్లా రెడీ చేస్తారు ఏంటి అని మాత్రం అన్నతోనైతే ఒక్కసారి మాట్లాడిస్తా. అన్న ఒకసారి కాల్ కాదు ఏంటి అన్నది, మట్టియా ఇట్లా ఈ కాలు తీయాలంటే? మట్టితో ఫస్ట్ దీన్ని ఇట్లా మట్టిలో మేకింగ్ చేసుకున్న తర్వాత మేము ఫైబర్ తోటి ఈ అచ్చ అనేది డై అనేది తీస్తాం. డై తీసాక దీంట్లో పీసులు వస్తాయి అన్నమాట. అచ్చా, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక ఇది మొత్తం ఫైబర్. ఈ ఫైబర్కి దాని తర్వాత ఇప్పుడు మనం చెప్పినట్టు
ఈ మట్టి అయితే పెట్టడం జరుగుతుందంట. ఇది ఏంటంటే మొత్తం సైడ్కి మొత్తం బార్డర్స్ ఇవన్నీ, ఈ బార్డర్ డిజైన్స్ ఇవన్నీ, ఈ బార్డర్ డిజైన్స్ కూడా ఎక్కడ పెడతారు ఏంటని మాత్రం మనం మొత్తం చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక ఇప్పుడు మొత్తం ఇక్కడ మొత్తం స్టాండ్, ఐరన్ స్టాండ్ అనేది మొత్తం ప్రిపేర్ చేసుకుని అయితే పెట్టడం జరిగింది. పెట్టినాం కదా, దాని తర్వాత ఇక్కడ మొత్తం ఈ పిఓపిది ఇది మొత్తం ఈ విధంగా అయితే రౌండ్గా పెడతారంట. పెట్టిన తర్వాత ఇక్కడ డిజైన్స్ ఉంటాయి కదా, ఈ డిజైన్స్ అనేది దాని మీద అతుకు పెట్టడం జరుగుతుంది. అలానే మీకు ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను శివాజీ అన్నతో మాట్లాడిస్తా. నమస్తే శివాజీ అన్న. సంతోష్ భాయ్ నమస్తే. ఏందన్న ఈసారి మొత్తం ముంబై మోడల్ గణేషేసా? అవునన్న. ఏ విధంగా చేస్తానన్న ముంబై మోడల్? ఎన్ని వినాయకులు చేద్దాం అనుకుంటాను. మేబీ ఇప్పుడు ఎందుకంటే పండుగ వచ్చేసి ఇంకా 250 రోజులు మాత్రమే ఉండడం జరిగింది. అండ్ ఈసారి ఏంటంటే ముంబై మోడల్ వినాయకులు ప్లస్ ఈ నార్మల్ వినాయకులు కూడా ఇది తయారు చేయడం జరుగుతుందా? అవును, టూ టైప్స్ అవి ఉంటాయన్న. ఇప్పుడు ఇది చూడండి, నటరాజ్ మోడల్ గణేష్ వచ్చేసి 14 నుంచి 16 ఫీట్లు వస్తుంది నటరాజ్ మోడల్ గణపతి. ఓకే, ఇక్కడ ఫిగర్స్ ఉంటాయి. అలాగే దీన్ని చూసుకుంటే దీనికి పామ్ కూడా వస్తుంది. ఇంకా అచ్చా, దీనికి పామ్ వస్తుంది. దీని స్కెచ్ ఇడు ఉందన్న. మీరు చూసుకున్నట్లయితే ఇది స్కెచ్. మీరు చూసుకుంటే ఇప్పుడు ఫేస్ అయితే రివీల్ చేయడం జరిగింది మనకు. ఇది ఇప్పుడు అయితే ప్రస్తుతానికి మీ ఊరిచే మీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వచ్చింది కాబట్టి ఫేస్ రివీల్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా అయితే ఫేస్ పర్టికులర్గా మేము కూడా చూడలేదు కాబట్టి నీ గురించి అని చెప్పేసి ఇది ఈ మోడల్ గణపతి. ఈ ఫోటో మోడల్ ప్రకారం గణపతి తయారవడం జరుగుతుంది. దీన్ని చూసుకున్నట్లయితే ఇంకో పామ్ ఇట్లా రాలేదు. ఇంకోటి వచ్చేసి ఈ పామ్ ఎట్లయితే ఉన్నదో యాజ్ ఇట్ ఈజ్ ఈ మోడల్లో పామ్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది గణపతి. అదేవిధంగా ఇంకో మోడల్ అనేది తయారవుతుంది. ఈ మోడల్ అన్న ఇది బొంబాయిలో ఫేమస్ గణపతి. ఇది దీని స్కెచ్ వచ్చేసి ఇదిగోండి ఈ మోడల్ వస్తుంది గణపతి. అంటే ఈ ముంబై మోడల్ వచ్చేసిందంటే ఇప్పుడు మనకు ఆర్డర్ ఇస్తే ఎన్ని రోజుల ప్రిపేర్ అవుతుంది? ఒకవేళ కస్టమర్ రిఫర్ చేస్తే మాకు ఈ విధంగా గణపతి కావాలి, ఈ మోడల్లో గణపతి కావాలంటే వాళ్ళకి ఏ విధంగా అనుకూలంగా గణపతి తయారు చేయాలన్న మోడల్లో వాళ్ళు స్కెచ్ ఒకవేళ తెచ్చిచ్చినా కూడా ఆ మోడల్లో గణపతి తయారవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే 2 మోడళ్ళు తీయడం జరుగుతుంది. ఇంకో 3 మోడళ్ళు ఉన్నాయి. కస్టమర్లు అదేవిధంగా వాళ్ళు వచ్చి మాట్లాడి అన్న మాకు ఈ మోడల్ కావాలి స్కెచ్ అంటే ఆ మోడల్ తయారు చేయించగలుగుతాం. ఇప్పుడు నవీన్ అన్నతో అయితే మనం మొత్తం ఫుల్ టు ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అయితే తీసుకుందాం. అన్న నవీన్ అన్న, ఇప్పుడు ఇక్కడ డై అయితే ఇక్కడ ఈ విధంగా అయితే వినాయకునికి అయితే రెడీ చేయడం జరిగింది కదా, దీనికి ఏంటి అన్న పిఓపియా ఇట్లా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఒకటి ఏదైనా బొమ్మ తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ దానికి తగ్గట్టుగా ఐరన్ అనేది రెడీ చేసుకోవాలి. ఆ ఐరన్ పైన మనకి ఏదైతే కావాల్సిందో దాన్ని పిఓపి తోటి లైట్గా కొంచెం పిఓపి తోటి ఒక మేకింగ్ ఇచ్చాక దానిపైన ఈ ముంబై మట్టి అంటుంది దీన్ని, ఈ మట్టితోని ఇట్లా అప్లై చేసుకొని మొత్తం మొత్తం కప్పెక్కించుకున్న తర్వాత ఇది అయిపోయాక ఫైబర్ తోటి డై అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆ డై తీసుకున్న తర్వాత ఏంటంటే మనం ఎన్ని పీసులైనా ఎన్ని బొమ్మలైనా దాని ద్వారాగా డై ద్వారాగా వేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఏంటి అన్నట్టు అనేది మట్టి. ఇప్పుడు మనమైతే అక్కడ ఓపెన్గా చూసినాము, దాని తర్వాత దాని మీద మట్టి పెట్టాలని మీరు చూపించాను. ఆ మట్టి అనేది ఈ విధంగా అయితే పెట్టుకోవాలన్నా? ఈ విధంగా పెట్టుకోవాలి. దీన్ని పెట్టుకున్న తర్వాతకి ఈ విధంగా ఫైబర్ తోటి మనం కోటింగ్ ఇచ్చుకున్న తర్వాతకి ఇది మ్యాట్ అంటాం. ఈ మ్యాట్ తోటి కప్పేసుకొని పైన మెటీరియల్ తోటి మొత్తం అప్లై చేసుకున్న తర్వాతకి ఇది అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఏ బిట్ కాబట్టి అచ్చా, డై అనేది. మరి ఇదేంటి అన్న ఈ ఫైబర్? ఇదంతా ఫైబర్ ఇది. అచ్చా, ఇది ఒక డై తీయాలంటే ఎన్ని రోజులు పడుతుంది అన్న? అది ఫీట్లు బట్టి ఐటమ్ బట్టి ఉంటుంది అన్న. ఇది వచ్చేసి 2 రోజుల్లో కంప్లీట్ అవుతుంది.
చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇక మన ముంబై మోడల్ గణేష్ మహారాజ్ అనేది ఏ విధంగా తయారైతాయి ఏంటి డై అంటే వినాయకుని తయారు చేసేటప్పుడు మొదలు డై తీస్తారు. ఆ డై ఏ విధంగా తీస్తాను ఏందని మాత్రం మీకు వీడియో రూపంలో మొత్తం పెట్టడం జరిగింది. అలాగే నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి కలుస్తాము కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాను.